తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు చేశారు. అన్ని వర్గాలకు అలవుగానే హామీలు ఇచ్చినట్టుగానే ఉపాధ్యాయుల ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు మాట కూడా తీసింది లేదు. ఉదాహరణకు చూసుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న డిఏలు విడుదల చేస్తామని చెప్పారు ఆ పార్టీ నాయకులు. అయితే వారు చెప్పినందుకు ఒక్క విడత కరువు బత్యం అయితే విడుదల చేశారు, కానీ మిగతా నాలుగింటి సంగతి ఇక దేవుడెరుగు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దేశంలోనే మొదటిసారిగా పీఆర్సీ ఏర్పాటుతో పాటుగా 5% ఐఆర్ ప్రకటించింది. ఆ వెంటనే అమలు కూడా చేశారు. 2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు కావాలి, కానీ ఇప్పటి వరకు అతీగతి లేదు. ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పినా అది ప్రతిసారి వాయిదా పడుతూనే వస్తుంది, కానీ అమలు కావడం లేదు. ఈ 4 సంవత్సరాల్లో ఇది ఎప్పుడు అమలు అవుతుందో లేదో అనే విషయం కూడా ఉద్యోగులకు ఆందోళన చెందే పరిస్థితిలో వచ్చింది. పీఆర్సీ మాట దేవుడెరుగు, పెండింగ్లో ఉన్న 4 డిఏలు ఇచ్చినా చాలనే స్థితిలో ఉద్యోగులు అయితే ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 2 సార్లు పీఆర్సీ కమిషన్ సిఫార్సులకు ఆమోదం తెలిపి 73% ఫిట్మెంట్ ఇవ్వడంతో వారి వేతనాల్లో గణనీయమైన పెరుగుదల వచ్చింది. దీంతో వేతనాలు పెరగడం విషయంలో మాత్రం తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే ఫస్ట్ ప్లేస్లో నిలిచారు. ఇక 2004 తర్వాత నియామకమైన ఉద్యోగులకు కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ను అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని, లేకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో రాష్ట్రాలకు కోత విధిస్తామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అన్ని రాష్ట్రాలు అమలు చేసే విధంగా ఒత్తిడి చేసింది. సిపిఎం పార్టీ అధికారంలో ఉన్న అప్పటి పశ్చిమ బెంగాల్, త్రిపుర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ బెదిరింపులకు లొంగకుండా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేశాయి. ఇక ఇటీవలే కాలంలో త్రిపురలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సిపిఎస్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి రాగానే తెలంగాణలో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పింది, కానీ ఏడాది గడుస్తున్నా ఒక్కడుగు కూడా ముందుకు వెయ్యలేదు. సో జాతీయ పెన్షన్ విధానంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన 10% తిరిగి రాష్ట్రాలకు జమ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కోరినా కేంద్రం ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసింది. సో ఇక కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడాన్ని ఉద్యోగులు గమనిస్తున్నారు. జీవో నెంబర్ 317 సమీక్షించి పరీక్షిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. 10 నెలల తర్వాత ఆ నివేదిక మేరకు జీవో 243, 244, 245 విడుదల చేసింది. ఉద్యోగులు స్థానికత విషయం ప్రస్తావన లేకుండా కేవలం స్పౌజ్ అనారోగ్య కారణాలతో బదిలీలకు అవకాశం కల్పించారు. ఇక బాధితులను ఉద్యోగ సంఘాలను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం అన్యాయం అంటూ న్యాయం కావాలని డిమాండ్లు చేస్తున్నారు. జీవో రాగానే ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్న మాజీ ఉపాధ్యాయుల సంఘం నాయకుడు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక 317 జీవోపై గత ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని భావించిన ఉద్యోగులకు నిరాశ మిగిలింది. ఉద్యోగ సంఘాల నేతలను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఓపిక పట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభ్యర్థించారు. వచ్చే సంవత్సరం మే నెల తర్వాత ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీ వేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులను కలిసి చర్చించాలని కోరారు.